అభ్యర్థులకు స్వాగతం. మెగా డిఎస్సి అభ్యర్థులకు మంత్రి లోకేష్ గారు ఊరట కలిగించే న్యూస్ చెప్పారు. గత ఎన్నికల ముందు ప్రకటించిన డిఎస్సికి దరఖాస్తు చేసిన వారికి మెగా డిఎస్సిలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి లోకేష్ గారు సూచించారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా మెగా డిఎస్సిని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష, డిఎస్సి నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగా డిఎస్సి టెట్కు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. డిఎస్సి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాలి. పాఠశాలల్లో హేతుబద్ధీకరణకు తీసుకొచ్చిన జీవో నెంబర్ 117 వల్ల కలిగే నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పొరుగు సేవల బోధనా సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి వారికి నష్టం జరగకుండా తీసుకోవాలని నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వయో పరిమితిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మెగా డిఎస్సిలో వయో పరిమితి సడలింపుపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మెగా డిఎస్సిలో కొన్ని జిల్లాలకి ఎస్జిటి పోస్టులు తక్కువగా ఉన్నాయని పలువురు తన దృష్టికి తెచ్చారని మంత్రి ప్రస్తావించగా, ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయ పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు వెల్లడించారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన మెనూ ఎలా ఉండాలో తల్లిదండ్రుల నుంచి అభిప్రాయం సేకరించాలని, ప్రైవేటు పాఠశాలల అనుమతులను రెన్యువల్ విషయంలో అనవసర ఆంక్షలు విధించవద్దని లోకేష్ సూచించారు. అలాగే ముఖ్యమైన అప్డేట్, టెట్ సిలబస్లో మార్పు చేయలేదని, సిలబస్ వివరాలు వెబ్సైట్లో ఉంచామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. మరిన్ని డిఎస్సి అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.